వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మొబైల్ ఫోన్ యూజర్లకు అంటే మనందరికీ ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. అవును, మొబైల్ ఫోన్ విషయంలో ట్రాయ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది, సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎస్, దీనివల్ల మనందరికీ పెద్ద సమస్య ఒకటి తప్పబోతుంది. అదేంటంటారా? మామూలుగా మన ఫోన్కి వచ్చే కాల్స్ మనకు తెలిసిన వాళ్ళు చేస్తే ఆ ఫోన్ డిస్ప్లేపై వాళ్ళ పేరు వస్తుంది. కానీ తెలియని వాళ్ళు, అపరిచితులు, వీళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నెంబర్ మాత్రమే వస్తుంది. అది కూడా ఎక్కడో గుజరాత్ అంటూ, రాజస్థాన్ అంటూ కింద కాలర్ ఐడిలో చూపిస్తుంది. ఈ సమస్య వల్ల మనం ఎవరి ఫోన్ ఎత్తాలో, ఎవరి ఫోన్ ఎత్తకూడదో పెద్ద చీకాకు కలుగుతుంది. ఒక్కొక్కసారి అపరిచితుల ఫోన్స్ లిఫ్ట్ చేసి మనం ఇబ్బందులో పడుతుంటాం. ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కాదు. మనకు తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు మన లిస్టులో లేకపోతే వాళ్ళ పేరు రాదు, వాళ్ళ ఫోన్లు కూడా మనం అవాయిడ్ చేస్తుంటాం. సైబర్ క్రైమ్ నేరగాళ్ళకైతే ఇది పెద్ద ప్లస్ పాయింట్. వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో తెలియదు, రకరకాల పేర్లతో, రకరకాల కంపెనీలతో ఫోన్ చేస్తారు, మనం ఇబ్బందులో పడుతుంటాం. ఇలాంటి సమస్యలన్నిటినీ ఒక లెక్కకు తీసుకున్న ట్రాయ్ దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి ఆమోదం కూడా లభించిందట. అంటే ఇక నుంచి మనకొచ్చే ప్రతి ఫోన్ కాల్స్పై నంబర్తో పాటు ఆ ఫోన్ చేసిన వ్యక్తి పేరు కూడా డిస్ప్లే అవుతుంది. ప్రతి ఫోన్లో ప్రతి కాల్కు ఎవరు ఫోన్ చేశారో, ఎక్కడి నుంచి చేశారో మనం ఆలోచిస్తుంటాం కదా, కనీసం పేరు డిస్ప్లే అవుతుంది. అవును, ట్రాయ్ కొత్త నిబంధనలు రూపొందించింది. దానికి ఆమోదం కూడా లభించింది. వచ్చే మార్చి లోపలే ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి వస్తుందట. ప్రతి ఒక్కరికి ఎవరు ఫోన్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త విధానంలో 4G, 5G నెట్వర్క్ వాడుతున్న వాళ్ళకే వెసులుబాటట. అలాంటి ఫోన్లపైనే పేరు కూడా డిస్ప్లే అవుతుందట. పెద్ద టెన్షన్ పడాల్సిన విషయం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు 3G కాదు 4G, 5G నెట్ వాడుతున్నారు కాబట్టి మ్యాక్సిమం 70% ఫోన్లలో ఈ ఫీచర్ రాబోతోంది. చాలా తక్కువ మందికి ఇది సమస్యగా మారవచ్చు. మరో సమస్య ఏంటంటే, ఎవరైనా వ్యక్తి తన పేరు బయటి ఫోన్లకు డిస్ప్లే కావద్దనుకుంటే అది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలట. టెలికాం సంస్థకు అభ్యర్థించుకోవచ్చట. అలాంటి వారి నంబర్లు మాత్రం డిస్ప్లే కావంట. ఇది చాలా తక్కువే. దీంతో సమస్య లేదు. మనం ఏ నెంబర్తో అయితే ఫోన్ రిజిస్టర్ చేసుకున్నామో ఆ నెంబర్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది, ఎవరు మార్చుకోరు. సైబర్ క్రైమ్కు ఇది పెద్ద చెక్ వంటిది అన్నమాట. సైబర్ క్రైమ్ వాళ్ళు ఏ పేర్లతోనో, ఏ నెంబర్లతోనో ఫోన్లు చేస్తుంటారు. అవన్నీ రిజిస్టర్ అయిన నెంబర్లు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి నెంబరుతో పాటు పేరు వస్తుంది. ఆ సిమ్ కార్డు ఏ నెంబర్తో అయితే అక్కడ రిజిస్టర్ అయిందో అదే పేరు వస్తుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పటికే హర్యానా వంటి ప్రాంతాల్లో 1-2 మొబైల్ సంస్థలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీన్ని అమలుపరిచేందుకు ట్రాయ్ సుముఖంగా ఉందట. వచ్చే మార్చి లోపలే ఇది అమల్లోకి వస్తుందట. దీంతో ఇప్పుడు కాలర్ ఐడీలు, ట్రూ కాలర్ ఐడి ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్టే. వాళ్ళతో పెద్ద మనకు పని ఉండదు. డైరెక్ట్గా మనం ఏ ఫోన్ వాడుతున్నామో ఆ మొబైల్ కంపెనీ మనకు ఈ వెసులుబాటు కల్పిస్తుంది. మనకెవరు ఫోన్ చేశారో చాలా క్లియర్ కట్గా వాళ్ళ పేరు చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఇది వెంటనే అమల్లోకి రావాలని మనమంతా ఆశిద్దాం.